శామగడ్డ పులుసు అండి. శామగడ్డ పులుసు వేస్తున్నాం చూడండి. ఫస్ట్ నూనె పోసారన్నమాట. నూనె తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు దినుసులన్నీ వేస్తున్నారు ఒక్కొక్కటి. పసుపు అనమాట. వేసిన తర్వాత ఇది టమాటా అండి. టమాటాలని మిక్సీ బట్టి జ్యూస్ చేశారనమాట. టమాటా జ్యూస్. ఈ టమాటా జ్యూస్ని ఆ తాలింపు కాలిన తర్వాత దానిలో వేసి తాలింపులో వేసారనమాట టమాటా జ్యూస్ని. టమాటా రసం బాగా మరుగుతుంది చూడండి, ఎంత బాగా మరుగుతుందో. ఈ టమాటా జ్యూస్ మరిగిన తర్వాత సాల్ట్ వేస్తున్నారు. సాల్ట్ వేసి సాల్ట్ కూడా కరిగిన తర్వాత దీనిలో ధనియా పౌడర్ వేశారు. ఇంకా టమాటా జ్యూస్ వేసారు కాబట్టి చింతపండు రసం అయ్యే అవసరం లేదంటండి. యాక్చువల్గా చింతపండు రసంతోనే చేస్తారు కదా ఏదైనా. మామూలుగా పులుసు అంటే, చామగడ్డ పులుసు అంటే అవసరం లేదంట. ఓన్లీ టమాటా రసంలోనే ఉడకబెట్టిన చామగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని బాగా ఎగిరిన తర్వాత దీనిలో వేసేసారనమాట. పులుసులో బాగా మగ్గిన తర్వాత ఇంకా టమాటా రసం మగ్గిన వేసేసి వాటర్ కడిగి ఇదంతా బాగా మరగనిచ్చి దగ్గరికి రావాలి కదా. దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు దించే ముందు కారం వేసి ధనియా పౌడర్ వేస్తారా, కొత్తిమీర వేస్తారా, కొత్తిమీర వేసి దించేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఎక్కువ మంది ఏంటంటే టమాటా రసం వేసినా కొంచెం చింతపండు వేస్తారు. ఇక్కడ అసలు చింతపండు వేయట్లేదండి.